సగ్గుబియ్యం పాయసం తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. ఇది నానబెట్టకుండా మనం ఒక 5 minutesలోనే సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకునే విధానం చూద్దాం. నేను 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. 3-4 times వరకు కూడా సగ్గుబియ్యం ఈ విధంగా క్లీన్ చేసుకున్న వెంటనే ఒక 4 యాలకులు, ఏ గ్లాస్ అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ గ్లాస్తోనే 3 glasses వాటర్ యాడ్ చేస్తున్నాను. వెంటనే కూడా మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 whistles వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఉడికిపోయిన వెంటనే కూడా దీంట్లో మనం 1 గ్లాస్ సేమ్ గ్లాస్తోని 1 గ్లాస్ నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మెల్ట్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ 1 గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఇదంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే జీడిపప్పు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని దీంట్లో వేసేస్తున్నాను. మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం బెల్లంతో తీసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి.